హాయ్ ఎవరివన్, గత క్లాస్లో మనం హెట్రోట్రాఫిక్ న్యూట్రిషన్లో భాగంగా పారామీషియం అండ్ అమీబాలో న్యూట్రిషన్ ఎలా జరుగుతుంది అనేది తెలుసుకున్నాం. ఈరోజు క్లాస్లో మనం న్యూట్రిషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, మానవుల్లో పోషణ ఎలా జరుగుతుంది అనే అంశాన్ని గురించి ఈరోజు క్లాస్లో మనం తెలుసుకోబోతున్నాం. న్యూట్రిషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ దీంట్లో భాగంగా మనం హ్యూమన్ డైజెస్టివ్ సిస్టంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పార్ట్స్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఒక్కొక్క పార్ట్ని మనం తెలుసుకున్నాం. మొదటిది మౌత్లో ఉన్నటువంటి క్యావిటీని బక్కల్ క్యావిటీ అని అంటారు. మౌత్లో మనకు టంగ్ అనే పార్ట్ కూడా ఉంటుంది, మనకు తెలిసిందే. తర్వాత ఉన్నటువంటి మౌత్ దగ్గర నుంచి స్టమక్ వరకు ఉండేటువంటి పార్ట్ని ఈసోఫాగస్ అని అంటారు. ఈ ఈసోఫాగస్ స్టమక్లోకి ఎంటర్ అవుతుంది. ఈ స్టమక్కి అలాగే చెస్ట్ క్యావిటీకి మధ్యలో ఒక డివైడర్ లాగా ఒక పార్ట్ ఉంది. దీన్ని మనం డయాఫ్రమ్ అని అంటాం. ఇది రెస్పిరేటరీ సిస్టంలో ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. దాని గురించి మరలా మనం రెస్పిరేటరీ సిస్టమ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అనే టాపిక్లో తెలుసుకుంటాం. ఈసోఫాగస్ తర్వాత ఉన్నటువంటి ఈ పార్ట్ని స్టమక్ అని అంటారు. స్టమక్ తర్వాత ఉండేటువంటి పార్టే స్మాల్ ఇంటెస్టైన్. ఈ స్మాల్ ఇంటెస్టైన్ లార్జ్ ఇంటెస్టైన్లోకి ఓపెన్ అవుతుంది. తర్వాత ఈ స్మాల్ ఇంటెస్టైన్ లార్జ్ ఇంటెస్టైన్ కలిసేటువంటి ప్లేస్లో ఒక ఇంపార్టెంట్ పార్ట్ ఉంది, దాన్నే అపెండిక్స్ అని అంటారు. నెక్స్ట్ పార్ట్ యానస్. ఇది హ్యూమన్ డైజెస్టివ్ సిస్టంలో ఉన్నటువంటి ఎలిమెంటరీ కెనాల్లో ఉండేటువంటి పార్ట్స్. ఎలిమెంటరీ కెనాల్ అంటే మౌత్ నుంచి యానస్ వరకు ఉండేటువంటి ఈ పైప్నే ఎలిమెంటరీ కెనాల్ అంటారు. దాని గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. నెక్స్ట్, ఈ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టంలో ఈ ట్రాక్తో పాటు అనుసంధానమై కొన్ని గ్లాండ్స్ ఉంటాయి. ఆ గ్లాండ్స్లో ఇంపార్టెంట్ గ్లాండ్ లివర్ అనేటువంటి గ్లాండ్ ఒకటి ఉంది. దాంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ గ్లాండ్ ఉంటుంది, దాన్ని ప్యాంక్రియాస్ అని అంటారు. ఈ రెండు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ గ్లాండ్స్. ఇవి డైజెషన్లో ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి కావాల్సిన ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తాయి అన్నమాట. అవి ఏ ఎంజైమ్స్ రిలీజ్ చేస్తాయి ఏంటనేది మనం తెలుసుకోబోతున్నాం. దీని తర్వాత ఈ సిస్టంలో మన టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి పార్ట్స్ని కానీ మనం చూస్తే ఇక్కడ గాల్ బ్లాడర్ అనేటువంటి ఒక పార్ట్ ఉంది, అది లివర్లో ఉంటుంది. ఆ గాల్ బ్లాడరు స్మాల్ ఇంటెస్టైన్కి గాల్ బ్లాడర్కి మధ్యలో ఒక డక్ట్ ఉంటుంది, దాన్నే బైల్ డక్ట్ అని అంటారు. అంటే గాల్ బ్లాడర్లో బైల్ జ్యూస్ అనేది స్టోర్ అవుతుంది. ఆ బైల్ జ్యూస్ని స్మాల్ ఇంటెస్టైన్లోకి తీసుకెళ్లే డక్టే ఈ బైల్ డక్ట్. నెక్స్ట్, మనం ఈ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టంలో న్యూట్రిషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్లో భాగంగా ఇక్కడ డైజెస్టివ్ సిస్టంలో ఉండేటువంటి పార్ట్స్ని మనం తెలుసుకోవాలి. దాంతోపాటు ఆ పార్ట్స్ చేసేటువంటి ఫంక్షన్స్ని కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఫుడ్లో ఉండేటువంటి ఏ అంశాలు ఎలా మారుతూ ఉంటాయి అనేది మనం 1 by 1 తెలుసుకుందాం. ఎలిమెంటరీ కెనాల్, మౌత్ నుంచి యానస్ వరకు ఉండేటువంటి కెనాల్ని ఏమంటారు? ఎలిమెంటరీ కెనాల్ అని అంటారు. ది ఎలిమెంటరీ కెనాల్ ఈజ్ బేసికల్లీ ఏ లాంగ్ ట్యూబ్ ఎక్స్టెండింగ్ ఫ్రమ్ ద మౌత్ టు యానస్. మౌత్ నుంచి యానస్ వరకు పొడవుగా ఉన్నటువంటి ఈ కెనాల్ని ఏమంటారు? ఎలిమెంటరీ కెనాల్ అని అంటారు. ఇది ఏం చేస్తుంది? వీ కెన్ సీ దట్ ద ట్యూబ్ హ్యాస్ డిఫరెంట్ పార్ట్స్. ఈ ట్యూబ్లో డిఫరెంట్ పార్ట్స్ అనేవి ఉన్నాయి. వేరియస్ రీజియన్స్ ఆర్ స్పెషలైజ్డ్ టు పెర్ఫామ్ డిఫరెంట్ ఫంక్షన్స్. ఈ ట్యూబ్లో ఉండేటువంటి పార్ట్స్ ఒక్కొక్క పార్టు ఒక్కొక్క రకమైనటువంటి ఫంక్షన్ని నిర్వహిస్తూ ఉంటుంది. ఇఫ్ ఫుడ్ ఈజ్ టు బి అబ్జార్బ్డ్ ఫ్రమ్ ద ఎలిమెంటరీ కెనాల్, ఇట్ హ్యాస్ టు బి బ్రోకెన్ ఇంటూ స్మాలర్ మాలిక్యూల్స్. ఈ ఎలిమెంటరీ కెనాల్లో ఫుడ్ అబ్జార్బ్ అవ్వాలి అంటే ఏమవ్వాలి? ఫుడ్ స్మాలర్ మాలిక్యూల్స్గా కన్వర్ట్ అవ్వాలి. అలా కన్వర్ట్ అవ్వడానికి ఎవరు సపోర్ట్ చేస్తారు అంటే కొన్ని ఎంజైమ్స్ అనేవి ఇక్కడ రిలీజ్ అవుతాయి ఎలిమెంటరీ కెనాల్లో. ది ఫుడ్ వీ ఇంజెస్ట్ ఇన్ ఇట్స్ కాంప్లెక్స్ నేచర్. అంటే ఫుడ్ ఈ ఎలిమెంటరీ కెనాల్లోకి ఎలా ఎంటర్ అవుతుంది? కాంప్లెక్స్ నేచర్లో ఎంటర్ అవుతుంది. అది ఏంగా మారాలి? సింప్లర్ మాలిక్యూల్స్గా మారాలి. దీనికి ఎవరు హెల్ప్ చేస్తారు? దిస్ ఈజ్ డన్ విత్ ద హెల్ప్ ఆఫ్ బయలాజికల్ కెటలిస్ట్స్ కాల్డ్ ఎంజైమ్స్. ఎంజైమ్స్ అనేవి దీనికి హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఫుడ్ ఎలిమెంటరీ కెనాల్లోకి ఎంటర్ అయ్యేటువంటి ఆ కాంప్లెక్స్ నేచర్స్ ఏంటి? ఏ రూపంలో ఫుడ్ మన
డైజెస్టివ్ ట్రాక్లోకి ఎంటర్ అవుతుంది అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. కాంప్లెక్స్ ఫుడ్ కాంపోనెంట్స్ అంటే ఏంటనేది తెలుసుకోవాలి మనం. అంటే ఫుడ్ యొక్క కాంప్లెక్స్ కాంపోనెంట్స్ ఏంటి అనేది తెలుసుకోవాలి. ఇక్కడ 3 మేజర్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఈ 3 మేజర్ కాంపోనెంట్సే కాంప్లెక్స్ కాంపోనెంట్స్. ఒకటి కార్బోహైడ్రేట్, రెండోది ప్రోటీన్స్, మూడోది ఫ్యాట్స్. ఈ 3 కూడా కాంప్లెక్స్ ఫుడ్ కాంపోనెంట్స్. అదేంటి, మనం విటమిన్స్ తీసుకుంటాం, మినరల్స్ తీసుకుంటాం, వాటర్ తీసుకుంటాం, ఇంకా ఫైబర్స్ తీసుకుంటాం, ఇవన్నీ తీసుకుంటాం కదా. మరి వాటి సంగతి ఏంటి అంటే అవేవి కూడా డైజెస్ట్ అవ్వాల్సిన అవసరము లేదు. అవి డైజెస్ట్ అవ్వవు. ఎందుకంటే విటమిన్స్, మినరల్స్ సింపుల్ కాంపోనెంట్స్, అవి కాంప్లెక్స్ ఫుడ్ కాంపోనెంట్స్ కాదు. కాబట్టి అవి డైజెస్ట్ అవ్వవు. వాటిని డైజెస్ట్ చేయడానికి ఎటువంటి ఎంజైమ్స్ కూడా అవసరము లేదు. ఫైబర్స్ అనేవి డైజెస్ట్ అవ్వదు. సెల్యులోజ్ని డైజెస్ట్ చేసే ఎంజైమ్స్ రిలీజ్ అవ్వదు కాబట్టి సెల్యులోజ్ అనేది డైజెస్ట్ అవ్వదు. ఇక ఈ కాంప్లెక్స్ ఫుడ్ కాంపోనెంట్స్ సింపులర్ మాలిక్యూల్స్గా మారతాయి అని చెప్పుకున్నాం. అంటే సింపుల్ ఫుడ్ కాంపోనెంట్స్గా కన్వర్ట్ అవుతాయి అని చెప్పుకున్నాం. ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ ఏంగా కన్వర్ట్ అవ్వాలి? గ్లూకోజ్గా కన్వర్ట్ అవ్వాలి. అంటే కార్బోహైడ్రేట్ యొక్క సింపుల్ ఫుడ్ కాంపోనెంట్ ఏంటి అంటే గ్లూకోజ్. అలాగే ప్రోటీన్ యొక్క సింపుల్ ఫుడ్ కాంపోనెంట్ ఏంటి అంటే అమినో యాసిడ్స్. ఫ్యాట్ యొక్క సింపుల్ ఫుడ్ కాంపోనెంట్ ఏంటి? ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. కాంప్లెక్స్ ఫుడ్ కాంపోనెంట్స్ సింపుల్ ఫుడ్ కాంపోనెంట్స్గా కన్వర్ట్ అవుతుంది. ఎక్కడ? హ్యూమన్ డైజెస్టివ్ సిస్టంలో. దీనికి హెల్ప్ చేసేది ఎవరు? ఎంజైమ్స్. ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ని గ్లూకోజ్గా కన్వర్ట్ చేయడానికి ఉపయోగపడే ఎంజైమ్ ఏంటి అంటే అమైలేజ్. సెలైవరీ అమైలేజ్ అనే ఎంజైమ్ ఉంది, అమైలేజ్ అనే ఎంజైమ్ కూడా ఉంది. మొత్తం మీద అమైలేజ్ అనే ఎంజైమ్ సహాయంతో కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది హ్యూమన్ డైజెస్టివ్ సిస్టంలో. అలాగే ప్రోటీన్స్ని అమినో యాసిడ్స్గా కన్వర్ట్ చేయడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే ఎంజైమ్స్ ఏంటి అంటే ఇక్కడ పెప్సిన్ అనే ఒక ఎంజైమ్ ఉంది, దాంతోపాటు ట్రిప్సిన్ అనే ఎంజైమ్ కూడా ఉంది. 2 ఎంజైమ్స్ ఉన్నాయి. ఈ 2 ఎంజైమ్స్ ప్రోటీన్స్ని అమినో యాసిడ్స్గా కన్వర్ట్ చేస్తాయి. అలాగే ఫ్యాట్స్ని ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ గ్లిజరాల్గా కన్వర్ట్ చేయడానికి ఉపయోగపడే ఎంజైమ్స్ ఏంటి అంటే లైపేజ్ అనేటువంటి ఎంజైమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ స్క్రీన్ మీద కనపడేటువంటి ఈ ఇన్ఫర్మేషన్ అనేది వెరీ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. కాబట్టి దీన్ని వీలైతే మీరు రాసుకోండి. నెక్స్ట్ మనం ఈ డైజెషన్ అనేది ఏ పార్ట్లో ఎలా ఫుడ్ డైజెస్ట్ అవుతుంది అనేది 1 by 1 తెలుసుకుందాం. ఇప్పుడు డైజెస్టివ్ సిస్టంలో ఫస్ట్ పార్ట్ మనం మౌత్ ఆర్ బక్కల్ క్యావిటీ అని తెలుసుకున్నాం. ఈ మౌత్లో ఉండేటువంటి పార్ట్స్ని కానీ మనం చూస్తే టీత్ ఉంటుంది, అలాగే టంగ్ ఉంటుంది, దాంతోపాటు సెలైవరీ గ్లాండ్స్ ఉంటాయి. ఈ 3 ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంటాయి. ఎక్కడ? బక్కల్ క్యావిటీలో. టీత్ ఏం చేస్తుంది? క్రషింగ్, చూయింగ్ ద ఫుడ్ విత్ అవర్ టీత్. మనం ఏం చేస్తున్నాం? ఆహారాన్ని దంతాల సహాయంతో నములుతున్నాం. దీనివలన ఏం జరుగుతుంది? టు జనరేట్ పార్టికల్స్ విచ్ ఆర్ స్మాల్ అండ్ ద సేమ్ టెక్స్చర్. అంటే పెద్ద పెద్ద ఆహారపు అణువులు చిన్న చిన్న అణువులుగా మారతాయి. పెద్ద పరిమాణంలో ఉండే ఆహారము చిన్న పరిమాణంలోకి మార్చబడుతుంది. దేనివలన? దంతాలు ఆహారాన్ని నమలడం వల్ల. అయితే టంగ్ ఏం చేస్తుంది? ది ఫుడ్ ఈజ్ మిక్స్డ్ థరోలీ విత్ సెలైవా అండ్ మూవ్డ్ అరౌండ్ ద మౌత్ వైల్ చూయింగ్ బై ద మస్కులర్ టంగ్. ఆహారాన్ని అటు ఇటు కదిలించడానికి, ఆహారం బాగా నమలడంలో ఈ టంగ్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఇంకొక పని ఏం చేస్తుంది? టేస్టీ బడ్స్ ఉంటాయి టంగ్ మీద. టంగ్ హ్యావ్ టేస్టీ బడ్స్. దానివలన ఏం చేస్తుంది? అది రుచిని తెలుసుకోగలుగుతుంది, టేస్ట్ని కూడా తెలియజేస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ గ్లాండ్స్ ఉన్నాయి. బక్కల్ క్యావిటీకి అనుబంధంగా ఇంపార్టెంట్ గ్లాండ్స్ ఉన్నాయి. ఆ గ్లాండ్స్ని ఏమంటున్నాం? సెలైవరీ గ్లాండ్స్. ఈ సెలైవరీ గ్లాండ్స్ ఏం చేస్తాయి? సెలైవాని రిలీజ్ చేస్తాయి. సెలైవరీ గ్లాండ్స్ ఏం చేస్తాయి? సెలైవా సెక్రెటెడ్ బై ద సెలైవరీ గ్లాండ్స్. ది సెలైవా కంటైన్స్ an enzyme called salivary amylase.
సెలైవాలో ఉండే ఎంజైమ్ని ఏమంటారు? సెలైవరీ అమైలేజ్ అంటాం. అమైలేజ్ అనే ఎంజైము ఏ ఫుడ్ని డైజెస్ట్ చేయడంలో ఉపయోగపడుతుందని చెప్పుకున్నాం? కార్బోహైడ్రేట్ని డైజెస్ట్ చేయడంలో ఉపయోగపడుతుందని చెప్పుకున్నాం. అంటే కార్బోహైడ్రేట్ని ఇక్కడ గ్లూకోజ్గా కన్వర్ట్ చేయడంలో ఈ సెలైవరీ అమైలేజ్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అంటే బక్కల్ క్యావిటీలో డైజెస్ట్ అయినటువంటి ఫుడ్ ఏంటి అంటే గ్లూకోజ్ మాత్రమే, అంటే కార్బోహైడ్రేట్ మాత్రమే. ది బ్రేక్ డౌన్స్ స్టార్చ్ విచ్ ఈజ్ కాంప్లెక్స్ మాలిక్యూల్ టు గివ్ సింపుల్ షుగర్. స్టార్చ్ అనేది ఏమైంది? కాంప్లెక్స్ మాలిక్యూల్గా ఉన్నటువంటి స్టార్చ్ సింపుల్ షుగర్గా మార్చబడింది. దేనివలన? సెలైవరీ అమైలేజ్ వల్ల. సెలైవరీ అమైలేజ్ వల్ల. ఇది మౌత్లో జరిగేటువంటి డైజెషన్. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఫుడ్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్, కాంప్లెక్స్ కాంపోనెంట్స్లో ఒక్క కాంప్లెక్స్ కాంపోనెంట్ మాత్రమే డైజెస్ట్ అవ్వడం జరిగింది. అదేంటది? స్టార్చ్. స్టార్చ్ అంటే కార్బోహైడ్రేట్. కార్బోహైడ్రేట్ సింపుల్ షుగర్స్గా కన్వర్ట్ అయింది. దేని సహాయంతో? సెలైవరీ అమైలేజ్ సహాయంతో. మౌత్లో డైజెషన్ కంప్లీట్ అయిన తర్వాత మౌత్లో నుంచి ఆహారము ఎక్కడికి వెళ్తుంది? ఈసోఫాగస్లోకి వెళ్తుంది. ఈసోఫాగస్లో ఫుడ్ అనేది మూవ్ అవటం జరుగుతుంది. ది ఫుడ్ మస్ట్ మూవ్ through the digestive tube in a controlled and regular way so that each part of the digestive system can process it properly. ఇక్కడ ఒక పద్ధతి ప్రకారము ఆహారం అనేది ఈ ఈసోఫాగస్లో కదలడం అనేది జరుగుతుంది. ఈ ఈసోఫాగస్ని కానీ మనం ఒకసారి చూస్తే ఈసోఫాగస్లో ఫుడ్ అనేది ఒక పద్ధతి ప్రకారము మూవ్ అవుతుంది. ఆ పద్ధతి ఏంటి అంటే ది వాల్స్ ఆఫ్ ది ఎలిమెంటరీ కెనాల్ కంటైన్స్ మజిల్స్. ఎలిమెంటరీ కెనాల్ యొక్క వాల్స్ ఏం కలిగి ఉంటాయి? మజిల్స్ని కలిగి ఉంటాయి. దీస్ మజిల్స్ కాంట్రాక్ట్ అండ్ రిలాక్స్ రిథమికల్లీ. ఈ మజిల్స్ ఏం చేస్తాయి? కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ని రిథమికల్గా జరుపుతాయి. దీనివల్ల ఏం జరుగుతుంది? టు పుష్ ద ఫుడ్ ఫార్వర్డ్, ముందుకు నెట్టబడుతుంది ఆహారం. దిస్ వేవ్ లైక్ మూమెంట్ ఈజ్ కాల్డ్ పెరిస్టాలిసిస్. ఇక్కడ వేవ్ లైక్ మూమెంట్ అనేది ఒకటి జనరేట్ అవుతుంది. ఆ వేవ్ లైక్ మూమెంట్నే ఏమంటున్నారు? పెరిస్టాలిసిస్ అని అంటున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఈ పెరిస్టాలిసిస్ మూమెంట్ అనేది ఎలా వస్తుంది? ఆ ఎలిమెంటరీ కెనాల్లో ఉండేటువంటి మజిల్స్ యొక్క కాంట్రాక్ట్ అండ్ రిలాక్సేషన్ వల్ల ఈ రిథమిక్ మూమెంట్ అనేది వస్తుంది. వేవ్ లైక్ మూమెంట్ అనేది వస్తుంది. ఆ వేవ్ లైక్ మూమెంట్ని ఏమంటున్నాం? పెరిస్టాలిసిస్ అని అంటున్నాం. ఈ పెరిస్టాలిసిస్ మూమెంట్ అనేది కేవలం ఈసోఫాగస్లోనే కాదు, ఎంటైర్ ఎలిమెంటరీ కెనాల్ మొత్తం మీద కూడా ఈ పెరిస్టాలిసిస్ మూమెంట్ అనేది ఉంటుంది. పెరిస్టాలిటిక్ మూమెంట్ అక్కర్ త్రూ అవుట్ ద ఎంటైర్ డైజెస్టివ్ ట్రాక్ట్ దట్ హెల్ప్ ఇన్ ద మూమెంట్ మిక్సింగ్ అండ్ ప్రాపర్ డైజెషన్ ఆఫ్ ఫుడ్. అంటే ఈ పెరిస్టాలిటిక్ మూమెంట్ అనేది ఎలిమెంటరీ కెనాల్ మొత్తం కూడా ఉంటుంది. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఫుడ్ అనేది బాగా మిక్స్ అవుతుంది. అదేవిధంగా ప్రాపర్ డైజెషన్ కూడా జరగడంలో ఉపయోగపడుతుంది. ఇది ఈసోఫాగస్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్. అంటే ఇక్కడ ఈసోఫాగస్లో ఎటువంటి ఫుడ్ కాంపోనెంటు డైజెషన్ అనేది జరగల, కేవలం మూమెంట్ మాత్రమే కలిగి ఉంది. బక్కల్ క్యావిటీ నుంచి స్టమక్లోకి ఫుడ్ మూవ్ అయింది. అది కూడా అక్కడ ఉండేటువంటి మూమెంట్ని ఏమన్నారు? పెరిస్టాలిటిక్ మూమెంట్ అని అన్నాం. పెరిస్టాలిటిక్ మూమెంట్ ద్వారా ఫుడ్ అనేది మూవ్ అవటం మాత్రమే ఇక్కడ జరిగింది. ఎందుకు? ఎలా మూవ్ అయింది? ఇక్కడ ఉండేటువంటి మజిల్స్ కాంట్రాక్ట్ అండ్ రిలాక్స్ రిథమికల్లీ అనేటువంటి చర్య వల్ల ఇలా మూవ్ అవటం అనేది జరిగింది. నెక్స్ట్ మనం ఫుడ్ ఈసోఫాగస్ నుంచి ఎక్కడికి వెళ్తుంది? స్టమక్లోకి వెళ్తుంది. స్టమక్ అనేది మన డైజెస్టివ్ ట్రాక్లో ఒక సంచి వంటి నిర్మాణం. ఫ్రమ్ ద మౌత్ ద ఫుడ్ ఈజ్ టేకెన్ టు ద స్టమక్ త్రూ ద ఫుడ్ పైప్ ఆర్ ఈసోఫాగస్. ఇందాక మనం ఈసోఫాగస్ అనే చెప్పుకున్నాం. ఈసోఫాగస్నే ఏమంటారు? ఫుడ్ పైప్ అని కూడా అంటాం. ఫుడ్ పైప్ ద్వారా మౌత్ నుంచి ఆహారము జీర్ణాశయంలోకి రావడం జరిగింది. ది స్టమక్ ఈజ్ ఏ లార్జ్ ఆర్గాన్ విచ్ ఎక్స్పాండ్స్ వెన్ ఫుడ్ ఎంటర్స్ ఇట్. ఆహారము జీర్ణాశయంలోకి ప్రవేశిస్తున్న కొలది ఇది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. ఇది లార్జ్ ఆర్గాన్, అతిపెద్ద అవయవంగా కూడా మనం చెప్పుకోవచ్చు స్టమక్ని. నెక్స్ట్ ది మస్కులర్ వాల్స్ ఆఫ్ ది స్టమక్ హెల్ప్స్ ఇన్ మిక్సింగ్ ద ఫుడ్ థరోలీ విత్ మోర్ డైజెస్టివ్ జ్యూసెస్. ఇందాకే మనం చెప్పుకున్నాం, డైజెస్టివ్ ట్రాక్ అంతా కూడా
మజిల్స్ కాంట్రాక్షన్ రిలాక్సేషన్ జరుపుతాయని, దాంట్లో భాగంగా ఈ స్టమక్లో ఉండేటువంటి వాల్స్లోని మజిల్స్ ఏం చేస్తాయి, ఫుడ్ని బాగా మిక్స్ చేయడంలో, దానికి అదనంగా డైజెస్టివ్ జ్యూస్ని యాడ్ చేసి మిక్స్ చేయడంలో ఈ వాల్స్ అనేది ఉపయోగపడతాయి. ది డైజెషన్ ఇన్ స్టమక్ ఈజ్ టేకెన్ కేర్ ఆఫ్ బై ది గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ప్రజెంట్ ఇన్ ద వాల్స్ ఆఫ్ ది స్టమక్. అంటే ఈ వాల్స్లో గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఉంటాయి. ఈ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఏం చేస్తాయి, కొన్ని గ్యాస్ట్రిక్ జ్యూసెస్ని రిలీజ్ చేస్తాయి. ఆ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ రిలీజ్ అయ్యి ఆ ఫుడ్ని డైజెస్ట్ చేయడంలో ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆ గ్యాస్ట్రిక్ జ్యూస్లో ఏమేమి ఉంటాయనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ది ఎగ్జిట్ ఆఫ్ ఫుడ్ ఫ్రమ్ ది స్టమక్ ఈజ్ రెగ్యులేటెడ్ బై స్ఫింక్టర్ మజిల్స్ విచ్ రిలీజెస్ ఇట్ ఈజ్ స్మాల్ అమౌంట్ ఇంటూ ద స్మాల్ ఇంటెస్టైన్. ఇక్కడ స్ఫింక్టర్ మజిల్స్ అనేవి ఉంటాయి. అంటే ఈ స్టమక్కి చివరిలో స్ఫింక్టర్ మజిల్స్ ఉంటాయి. ఈ స్ఫింక్టర్ మజిల్స్ ఏం చేస్తాయి, ఫుడ్ మొత్తాన్ని ఒక్కసారిగా స్మాల్ ఇంటెస్టైన్లోకి వదలకుండా ఈ స్ఫింక్టర్ మజిల్స్ ఏం చేస్తాయి, కంట్రోల్ చేస్తూ ఫుడ్ని కొద్దిగా మాత్రమే స్మాల్ ఇంటెస్టైన్లోకి పంపిస్తూ ఉంటుంది. దాన్నే స్ఫింక్టర్ మజిల్స్ అని అంటాం. ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి గ్యాస్ట్రిక్ జ్యూస్లో ఏ కెమికల్స్ ఉంటాయి, ఏ రసాయనాలు ఉంటాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ గ్యాస్ట్రిక్ జ్యూస్ని రిలీజ్ చేస్తాయి. ఈ గ్యాస్ట్రిక్ జ్యూస్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది. గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ రిలీజ్ చేసే గ్యాస్ట్రిక్ జ్యూస్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది. HCl అనేది ఉంటుంది. యాసిడ్ డైజెస్టివ్ సిస్టంలో ఉండేటువంటి ఏకైక ఆమ్లము హైడ్రోక్లోరిక్ ఆమ్లము. ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ మాత్రమే డైజెస్టివ్ సిస్టంలో ఉండే యాసిడ్. దాని తర్వాత పెప్సిన్ అనేటువంటి ఒక ఎంజైము ఈ గ్యాస్ట్రిక్ జ్యూస్లో ఉంటుంది. పెప్సిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. నెక్స్ట్ మ్యూకస్ అనేటువంటి పదార్థం కూడా ఉంటుంది. మొత్తం మీద గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ రిలీజ్ చేసేటువంటి గ్యాస్ట్రిక్ జ్యూస్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్, పెప్సిన్ అండ్ మ్యూకస్ అనే పదార్థాలు ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏం చేస్తుంది, పెప్సిన్ ఏం చేస్తుంది, మ్యూకస్ ఏం చేస్తుందో తెలుసుకుందాం. హైడ్రోక్లోరిక్ యాసిడ్ క్రియేట్స్ అన్ ఎసిడిక్ మీడియం విచ్ ఫెసిలిటేట్ ద యాక్షన్ ఆఫ్ ది ఎంజైమ్ పెప్సిన్. ఇది ఏం చేస్తుంది, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఫుడ్ స్టమక్లోకి రావడంతో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఫుడ్ని ఎసిడిక్ మీడియంలోకి మారుస్తుంది. ఎప్పుడైతే ఫుడ్ ఎసిడిక్ మీడియంకి మారుతుందో అప్పుడు పెప్సినోజన్ అనే రూపంలో ఉంటుంది. పెప్సినోజన్ అనే ఇన్యాక్టివ్ మోడ్లో ఉంటుంది. అలా ఇన్యాక్టివ్ మోడ్లో ఉన్న పెప్సినోజన్ పెప్సిన్గా మారి ఫుడ్ మీద యాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. పెప్సిన్ ఏం చేస్తుందంటే ప్రోటీన్ డైజెస్టింగ్ ఎంజైమ్ ఆర్ కాల్డ్ పెప్సిన్. పెప్సిన్ అనేది ప్రోటీన్ని డైజెస్ట్ చేసే ఎంజైమ్. మనం బక్కల్ క్యావిటీలో కార్బోహైడ్రేట్ డైజెస్ట్ అవుద్దని చెప్పుకున్నాం. ఈసోఫాగస్లో ఎటువంటి కాంపోనెంట్ డైజెస్ట్ అవ్వలేదు. స్టమక్లో ప్రోటీన్ అనేది డైజెస్ట్ అవుతుందని ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ప్రోటీన్ డైజెస్ట్ చేస్తుంది. మ్యూకస్ ఏం చేస్తుంది, ది మ్యూకస్ ప్రొటెక్ట్స్ ద ఇన్నర్ లైనింగ్ ఆఫ్ ది స్టమక్. ది మ్యూకస్ ప్రొటెక్ట్ ద ఇన్నర్ లైనింగ్ ఆఫ్ ది స్టమక్ ఫ్రమ్ ద యాక్షన్ ఆఫ్ ది యాసిడ్ అండర్ నార్మల్ కండిషన్స్. సాధారణ పరిస్థితుల్లో జీర్ణాశయం యొక్క గోడల్ని ఆ హైడ్రోక్లోరిక్ యాసిడ్ బారి నుంచి కాపాడేది ఏంటి అంటే ఈ మ్యూకస్. ఈ మ్యూకస్ కూడా గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ రిలీజ్ చేసేటువంటి గ్యాస్ట్రిక్ జ్యూస్లో ఉండేటువంటి ఒక పదార్థం. ఇది గ్యాస్ట్రిక్ గ్లాండ్స్లో రిలీజ్ అయ్యేటువంటి పదార్థాలు హైడ్రోక్లోరిక్ యాసిడ్, పెప్సిన్, మ్యూకస్. అవి ఏం చేస్తాయనేది కూడా మనం తెలుసుకున్నాం. వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. దీన్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఫుడ్ ఎక్కడికి వెళ్తుంది, స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్తుంది. స్మాల్ ఇంటెస్టైన్ దిస్ ఈజ్ ద లాంగెస్ట్ పార్ట్ ఆఫ్ ది ఎలిమెంటరీ కెనాల్ విచ్ ఈజ్ ఫిట్టెడ్ ఇన్ టు ఏ కాంపాక్ట్ స్పేస్ బికాజ్ ఆఫ్ ఎక్స్టెన్సివ్ కాయిలింగ్. అంటే ఇవి అనేక ముడతలు పడి అతి ఎక్కువ పొడవు ఉంటుంది కాబట్టి అది శరీరంలో ఫిట్ అవ్వడం కోసం అనేక ముడతల్ని కలిగి ఉంటుంది. ది లెంత్ ఆఫ్ ది స్మాల్ ఇంటెస్టైన్ డిఫర్స్ ఇన్ వేరియస్ ఎనిమల్స్ డిపెండింగ్ ఆన్ ద ఫుడ్ దే ఈట్. అంటే అవి తినే ఆహారాన్ని బట్టి ఇక్కడ స్మాల్ ఇంటెస్టైన్ యొక్క పొడవు అనేది ఆధారపడి ఉంటుంది. హెర్బివోరస్ ఈటింగ్ గ్రాస్ నీడ్ ఏ లాంగర్ స్మాల్ ఇంటెస్టైన్ టు అలో ద సెల్యులోజ్ టు బి డైజెస్టెడ్. అంటే ఏవైతే హెర్బివోరస్ ఉన్నాయో, అంటే గ్రాస్ ఈటింగ్ హెర్బివోరస్ ఏవైతే ఉన్నాయో
వాటిలో స్మాల్ ఇంటెస్టైన్ పొడవుగా ఉంటుందంట. ఎందుకు? సెల్యులోజ్ని జీర్ణం చేసుకోవాలి కాబట్టి వాటిలో స్మాల్ ఇంటెస్టైన్ ఎక్కువ పొడవు ఉంటుంది. కార్నివోరస్తో పోలిస్తే, అంటే మాంసాహార జీవులతో పోలిస్తే హెర్బివోరస్ జీవుల్లో స్మాల్ ఇంటెస్టైన్ లెంత్ ఎక్కువగా ఉంటుంది. మీట్ ఈజ్ ఈజియర్ టు డైజెస్ట్, అంటే ఇక్కడ మీట్ అనేది ఈజీగా డైజెస్ట్ అవుతుందండి. హెన్స్ కార్నివోరస్ లైక్ టైగర్స్ హ్యావ్ ఏ షార్టర్ స్మాల్ ఇంటెస్టైన్, అంటే పొట్టిగా ఉంటుందంట స్మాల్ ఇంటెస్టైన్. వేటిలో? కార్నివోరస్లో. దేంతో పోలిస్తే? హెర్బివోరస్తో పోల్చినప్పుడు కార్నివోరస్లో స్మాల్ ఇంటెస్టైన్ పొట్టిగా ఉంటుంది. ఫ్రమ్ ద స్టమక్ ద ఫుడ్ నౌ ఎంటర్స్ ద స్మాల్ ఇంటెస్టైన్. ఇప్పుడు దాకా తెలుసుకున్నటువంటి అంశము స్మాల్ ఇంటెస్టైన్ యొక్క స్ట్రక్చర్ని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం దాని యొక్క ఫంక్షన్ని తెలుసుకుంటే, ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది స్మాల్ ఇంటెస్టైన్లోకి అంటే స్టమక్ నుంచి ఫుడ్ స్మాల్ ఇంటెస్టైన్లోకి వచ్చింది. దాని యొక్క ఫంక్షన్లో భాగంగా స్మాల్ ఇంటెస్టైన్లో ది స్మాల్ ఇంటెస్టైన్ ఈజ్ ద సైట్ ఆఫ్ ది కంప్లీట్ డైజెషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నటువంటి పార్ట్స్లో బక్కల్ క్యావిటీలో కార్బోహైడ్రేట్సే డైజెస్ట్ అయింది. ఈసోపాగస్లో ఎటువంటి ఫుడ్ కాంపోనెంట్ డైజెస్ట్ అవ్వలేదు. స్టమక్లో కేవలం ప్రోటీన్ మాత్రమే డైజెస్ట్ అయింది. స్మాల్ ఇంటెస్టైన్లో 3 రకాల ఫుడ్ కాంపోనెంట్స్ డైజెషన్ జరుగుతుంది. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ 3 కూడా డైజెషన్ అనేది జరుగుతుందంట. ది రిసీవ్స్ ద సెక్రేషన్ ఆఫ్ ది లివర్ అండ్ ప్యాంక్రియాస్ ఆఫ్ దిస్ పర్పస్. దీనికి లివర్ అండ్ ప్యాంక్రియాస్ అనేవి అవి విడుదల చేసినటువంటి స్రావాలు, జీర్ణ రసాలు మనకు ఉపయోగపడతాయి. ఫుడ్ని కంప్లీట్గా డైజెస్ట్ చేయడంలో ఉపయోగపడతాయి. అంటే లివరు, ప్యాంక్రియాస్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ. దేన్ని డైజెస్ట్ చేయడంలో? కార్బోహైడ్రేట్ని, ప్రోటీన్స్ని, ఫ్యాట్ని డైజెస్ట్ చేయడంలో లివర్ అండ్ ప్యాంక్రియాస్ ఈ 2 కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. లివర్ అనేది ఒక గ్లాండ్. బైల్ జ్యూస్ ఫ్రమ్ ద లివర్ అకంప్లిషెస్ దిస్ ఇన్ అడిషన్ టు యాక్టింగ్ అండ్ ఫ్యాట్స్. ఇది ఏం చేస్తుంది? బైల్ జ్యూస్ని రిలీజ్ చేస్తుంది. బైల్ జ్యూస్ అనేది దేని నుంచి వస్తుంది? లివర్ నుంచి వస్తుంది. ఇది దేని మీద చర్య జరుపుతుంది అంటే ఫ్యాట్స్ మీద చర్య జరుపుతుంది. అంటే క్రొవ్వుల్ని జీర్ణం చేయడంలో ఈ బైల్ జ్యూస్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. బిగ్గర్ ఫ్యాట్ గ్లోబ్యూల్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ స్మాల్ ఫ్యాట్ గ్లోబ్యూల్స్ with the help of bile juice. This process is known as emulsification. పెద్ద కొవ్వు అణువులు చిన్న కొవ్వు అణువులుగా మారుతాయి. ఇలా పెద్ద కొవ్వు అణువులు చిన్న కొవ్వు అణువులుగా మారే ప్రక్రియను ఏమంటారు? ఎమల్సిఫికేషన్ అని అంటారు. బిగ్గర్ ఫ్యాట్ గ్లోబ్యూల్స్ ఆర్ మాలిక్యూల్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ స్మాల్ ఫ్యాట్ గ్లోబ్యూల్స్ ఆర్ మాలిక్యూల్స్ with the help of bile juice. This process is known as emulsification. Very important question ఇది. వాట్ ఈజ్ ఎమల్సిఫికేషన్ అనే క్వశ్చన్ వస్తుంది. కాబట్టి ఇది వెరీ ఇంపార్టెంట్. లివర్ రిలీజ్ చేసే బైల్ జ్యూస్ ఈ ఎమల్సిఫికేషన్లో పార్టిసిపేట్ చేసి బిగ్ ఫ్యాట్ మాలిక్యూల్స్ని స్మాల్ ఫ్యాట్ మాలిక్యూల్స్గా కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ప్యాంక్రియాస్ అనేది ఏం చేస్తుందో మనం తెలుసుకున్నాం. ప్యాంక్రియాస్ అనేది మిక్స్డ్ గ్లాండ్ అంటాం. ఎందుకు మిక్స్డ్ గ్లాండ్ అంటారో తర్వాత తెలుస్తుంది మనకు. దీన్ని మిక్స్డ్ గ్లాండ్ అని అంటారు. ది ప్యాంక్రియాస్ సెక్రేట్స్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ విచ్ కంటైన్స్ ఎంజైమ్ లైక్ ట్రిప్సిన్ అండ్ లైపేజ్. ప్యాంక్రియాస్ అనేది ప్యాంక్రియాటిక్ జ్యూస్ని రిలీజ్ చేస్తుంది. ఈ ప్యాంక్రియాటిక్ జ్యూస్లో 2 రకాల ఎంజైమ్స్ ఉన్నాయి, ట్రిప్సిన్ అండ్ లైపేజ్ అనే 2 రకాల ఎంజైమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ది ఫుడ్ కమింగ్ ఫ్రమ్ ద స్టమక్ ఈజ్ ఎసిడిక్ అండ్ హ్యాస్ టు బి మేడ్ ఆల్కలైన్ ఫర్ ద ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ టు యాక్ట్. అంటే ఎసిడిక్ నేచర్లో వచ్చినటువంటి ఫుడ్ని స్మాల్ ఇంటెస్టైన్లోకి ఎసిడిక్ నేచర్లో వచ్చింది. ఎందుకు? స్టమక్లో HCl యాసిడ్తో కలిసి వచ్చింది కదా. అలా వచ్చినటువంటి ఫుడ్ని ప్యాంక్రియాటిక్ జ్యూస్ ఏం చేస్తుంది? ఆల్కలైన్ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ ఏం చేస్తుంది? ఆల్కలైన్ రూపంలోకి మార్చగలుగుతుంది. అది ఇప్పుడు ఈ ఎంజైమ్స్ ట్రిప్సిన్ అండ్ లైపేజ్ అనే ఎంజైమ్స్ వేటి మీద చర్య జరుపుతాయి అంటే, ట్రిప్సిన్ అనేది ప్రోటీన్ని డైజెస్ట్ చేయడంలో పార్టిసిపేట్ చేస్తుందని చెప్పుకున్నాం. లైపేజ్ అనే ఎంజైము ఫ్యాట్ని డైజెస్ట్ చేయడంలో రోల్ ప్లే చేస్తుందని చెప్పుకున్నాం. అంటే ట్రిప్సిన్ వచ్చి ప్రోటీన్ని, లైపేజ్ వచ్చి ఫ్యాట్ని డైజెస్ట్ చేస్తుంది.
నెక్స్ట్ ఇంటెస్టైనల్ గ్లాండ్స్ అనేవి ఉన్నాయి. ఎక్కడున్నాయి? స్మాల్ ఇంటెస్టైన్ యొక్క గోడల్లో కొన్ని గ్లాండ్స్ ఉన్నాయి. అవి ఏం చేస్తున్నాయి? ఇంటెస్టైనల్ జ్యూస్ని రిలీజ్ చేస్తుంది. ది వాల్స్ ఆఫ్ ది స్మాల్ ఇంటెస్టైన్ కంటైన్స్ గ్లాండ్స్ విచ్ సెక్రేట్స్ ఇంటెస్టైనల్ జ్యూస్. ఈ జ్యూస్లో ది ఎంజైమ్స్ ప్రజెంట్ ఇన్ ఇట్ ఫైనల్లీ కన్వర్ట్ ద ప్రోటీన్స్ టు అమినో యాసిడ్స్. ఇక్కడ అన్ని రకాల ఎంజైమ్స్ రిలీజ్ అయ్యి ప్రోటీన్స్ని అమినో యాసిడ్స్గా కన్వర్ట్ చేస్తుంది. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఇంటూ గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది. అలాగే ఫ్యాట్స్ ఇంటూ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్గా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే స్మాల్ ఇంటెస్టైన్లో అన్ని రకాల ఆహార పదార్థాలు జీర్ణం అవుతాయి. నెక్స్ట్ ఇందాకే మనం చెప్పుకున్నాం, కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్గా, ప్రోటీన్స్ అమినో యాసిడ్స్గా, ఫ్యాటీ యాసిడ్ అండ్ గ్లిజరాల్గా కన్వర్ట్ అవుద్దని మనం చెప్పుకొని ఉన్నాం. దానికి హెల్ప్ చేసేటువంటి ఎంజైమ్స్ కూడా మనం చెప్పుకున్నాం. డైజెస్టెడ్ ఫుడ్ ఈజ్ టేకెన్ అప్ బై ద వాల్స్ ఆఫ్ ది ఇంటెస్టైన్. డైజెస్టెడ్ ఫుడ్ని ఏం చేస్తుంది? స్మాల్ ఇంటెస్టైన్ యొక్క వాల్స్ తీసుకుంటాయి. ది ఇన్నర్ లైనింగ్ ఆఫ్ ది స్మాల్ ఇంటెస్టైన్ హ్యాజ్ న్యూమరస్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ కాల్డ్ విల్లై. ఇక్కడ స్మాల్ ఇంటెస్టైన్ యొక్క ఇన్నర్ వాల్స్లో చేతి వేళ్ళ మాదిరిగా ఉండే ప్రొజెక్షన్స్ ఉంటాయి. వాటిని ఏమంటారు అంటే విల్లై అని అంటాం. చూషకాలు అని అంటారు. ఇవి ఎక్కువ మొత్తంలో ది విల్లై ఆర్ రిచ్లీ సప్లైడ్ విత్ బ్లడ్ వెజల్స్. ఎక్కువ మొత్తంలో రక్తనాళాలని కలిగి ఉంటాయి. రిచ్లీ సప్లైడ్ విత్ బ్లడ్ వెజల్స్ విచ్ టేక్ ద అబ్జార్బ్డ్ ఫుడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఆఫ్ ది బాడీ. ఇలా దీంట్లోకి అబ్జార్బ్ అయినటువంటి ఫుడ్ని శరీరంలో ఉండే ప్రతి కణానికి తీసుకెళ్లడంలో ఈ బ్లడ్ వెజల్స్ అనేవి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు విల్లై ఏం చేస్తుంది అంటే, విల్లై ఆర్ ఇంక్రీజ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ ఫర్ అబ్జార్ప్షన్. అంటే ఇక్కడ శోషణ జరుపుకోవడానికి విల్లైలు ఎక్కువ మొత్తంలో ఉపరితల వైశాల్యాన్ని పెంచడంలో విల్లైలు అనేవి తోడ్పడతాయి. విల్లైల్లో ఎక్కువ రక్తనాళాలు ఉండడం వలన అది శోషించినటువంటి ఆహారాన్ని శరీరంలో ఉండే ప్రతి కణానికి కూడా చేరవేస్తుంది. ఈ రెండు పాయింట్స్ కూడా విల్లై యొక్క ఫంక్షన్స్ కిందకి వస్తాయి. ఈ విల్లై యొక్క ఫంక్షన్ కిందకి వస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ విల్లై? విల్లై యొక్క ఫంక్షన్స్ ఏంటని చాలాసార్లు అడుగున్నాడు. ఈ రెండు పాయింట్లు మనం ఖచ్చితంగా నేర్చుకొని ఉండాలి. అబ్జార్బ్డ్ ఫుడ్ ఇన్ సెల్స్ యూటిలైజ్డ్ ఫర్ అబ్టైనింగ్ ఎనర్జీ, బిల్డింగ్ ఆఫ్ న్యూ టిష్యూస్ అండ్ ద రిపేర్ ఆఫ్ ఓల్డ్ టిష్యూస్. ఇలా అబ్జార్బ్ చేసుకున్నటువంటి ఆహారము ఉపయోగించబడుతుంది. దేనికి ఉపయోగించబడుతుంది? శక్తి కోసం ఉపయోగించబడుతుంది. అలాగే కొత్త కణాలు నిర్మించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఉన్న కణాలు రిపేర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా అబ్జార్బ్ చేసుకున్నటువంటి న్యూట్రియంట్స్. నెక్స్ట్ ఫుడ్ ఎక్కడికి వెళ్తుంది? లార్జ్ ఇంటెస్టైన్లోకి వెళ్తుంది. లార్జ్ ఇంటెస్టైన్ మనకు తెలుసు, స్మాల్ ఇంటెస్టైన్ తర్వాత ఫుడ్ లార్జ్ ఇంటెస్టైన్లోకి వెళ్తుంది. ది అన్అబ్జార్బ్డ్ ఫుడ్ ఈజ్ సెంట్ ఇన్ టు ద లార్జ్ ఇంటెస్టైన్. లార్జ్ ఇంటెస్టైన్ వాల్ అబ్జార్బ్ మోర్ వాటర్ ఫ్రమ్ దిస్ మెటీరియల్. అంటే అన్డైజెస్టెడ్ ఫుడ్ ఏదైతే ఉందో ఆ అన్డైజెస్టెడ్ ఫుడ్లో ఉండేటువంటి వాటర్ని లార్జ్ ఇంటెస్టైన్ యొక్క వాల్స్ అబ్జార్బ్ చేసుకుంటాయి. నెక్స్ట్ ఫుడ్ యానస్కి వస్తుంది. యానస్ దగ్గర ది రెస్ట్ ఆఫ్ ది మెటీరియల్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద బాడీ వయా ది యానస్. మిగిలిపోయినటువంటి జీర్ణం కాకుండా మిగిలిపోయినటువంటి ఆహారం మొత్తాన్ని ఆ జీర్ణ వ్యవస్థ నుంచి తొలగించబడుతుంది. దేని ద్వారా? యానస్ అనే పార్ట్ ద్వారా. ది ఎగ్జిట్ ఆఫ్ దిస్ వేస్ట్ మెటీరియల్ ఈజ్ రెగ్యులేటెడ్ బై ద యానల్ స్ప్రింక్టర్. ఇక్కడ కూడా లార్జ్ స్టమక్ యొక్క ఎండింగ్లో ఉన్నటువంటి స్ప్రింక్టర్స్ ఎలా అయితే కంట్రోల్ చేసిందో యానస్ దగ్గర కూడా యానల్ స్ప్రింక్టర్స్ అనేవి ఉంటాయి. అది రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. న్యూట్రిషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. దీన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. నెక్స్ట్ క్లాస్లో రెస్పిరేటరీ సిస్టమ్ గురించి నెక్స్ట్ క్లాస్లో తెలుసుకున్నాం. థ్యాంక్ యూ.